ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉధృత పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపిస్తున్నాయి. ఆ ప్రభావం ఇప్పుడు మన దేశంలో సామాన్యులపైన పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందేమోనన్న భయాలతోటి వాహనదారులు ట్యాంకులు నింపేస్తున్నారు. వంట గ్యాస్ ధరలు పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల కొరతతోటి హోటళ్లు, మెస్సులు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త భారం సామాన్యులపైన పడబోతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వేసవికాలం మొదలైన ఈ సమయంలో తాగునీటి సీసాల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ఉధృత పరిస్థితులతోటి ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం పరోక్షంగా మన దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమపైన పడుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ సీసాల తయారీలో వాడే పాలిమర్ అనే ముడి పదార్థం ముడి చమురు నుంచే తయారవుతుంది. చమురు ధరలు పెరగడంతో పాలిమర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. బాటిల్స్ తయారీలో వాడే ముడి పదార్థం ధర 50% వరకు పెరిగి కిలోకు దాదాపు 170 రూపాయలకు చేరింది. సీసాలకు వాడే మూతల ధర కూడా భారీగా పెరిగింది. ఒక మూత ధర ఇప్పుడు 45 పైసలకు చేరినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్యాకింగ్ బాక్సులు, లేబుల్స్, టేపులు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం పెద్ద కంపెనీలు పెరిగిన ముడి పదార్థాల ఖర్చును భరిస్తున్నాయి. కానీ చిన్న మధ్య తరహా బాటిల్ వాటర్ తయారీ సంస్థలు మాత్రం ధరలు పెంచక తప్పని పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నాయి. దేశంలో సుమారు 2000 వాటర్ బాటిల్ తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికే రీసేలర్లకు బాటిల్ ధరను ₹1 వరకు పెంచాయి. అంటే సుమారు 5% పెరుగుదల. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం రాబోయే రోజుల్లో ధరలు మరో 10% పెరగొచ్చని అంచనా. ఇండియాలో బాటిల్ వాటర్ మార్కెట్ వేగంగా పెరుగుతుంది. స్వచ్ఛమైన నీటి కొరతతోటి ప్రజలు బయటకు వస్తే ఎక్కువగా సీసా నీటిపైనే ఆధారపడుతున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్ దాదాపు $5 బిలియన్ విలువ కలిగిన భారీ పరిశ్రమగా మారింది. అంటే సుమారు 46,000 కోట్ల రూపాయల మార్కెట్. అయితే పరిశోధకుల అంచనా ప్రకారం దేశంలో 70% భూగర్భ జలాలు పైప్ లైన్లో వచ్చే నీరు కలుషితమై ఉంది. దీంతో ప్రజలు సురక్షితమైన నీటి కోసం వాటర్ బాటిల్ పైన ఆధారపడుతున్నారు. బిస్లరీ, కిన్లీ, ఆక్వాఫినా, రిలయన్స్, టాటా వంటి కంపెనీలు ఈ మార్కెట్లో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. వేసవి కాలంలో తాగునీటి అవసరం పెరుగుతున్న తరుణంలో బాటిల్ వాటర్ ధరలు పెరగడం సామాన్యులకు మరో ఆర్థిక భారంగా మారే అవకాశం కనిపిస్తుంది. యుద్ధం ఎక్కడ జరిగిందో అక్కడే ఆగిపోదు. ప్రపంచ మార్కెట్ల ద్వారా చివరకు మన జేబుపైనే దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.